వరద బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. వరదల ముంచి నెల రోజులు దాటినా ఇంకా తమకు పరిహారం చెల్లించలేదని వేలాది మంది బాధితులు వాపోతున్నారు. వివరాలు సేకరించిన వారు కొందరు, అధికారుల సర్వేలో నమోదు కాని వారు మరికొందరు. వివరాలన్నీ తీసుకుని కూడా అకౌంట్లలో డబ్బు జమ కాని బాధితుల ఇంకొందరు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో వరద బాధితుల దినస్థితిపై మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ముంచి నెల రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా పల్లెలలో ఆ భయం తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. దసరా పండుగ వచ్చిందన్న సంతోషం గ్రామాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం మనం తీర్థాల గ్రామంలో ఉన్నాం. తీర్థాల గ్రామంలో ఈ గ్రామాన్ని ముంచేసినటువంటి మున్నేరు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే మున్నేరు ఈ గ్రామాన్ని పూర్తిగా ముంచేసింది. మొత్తం గ్రామ ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఆ వాగు దాటి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నెల రోజుల తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. అమ్మ, నెల రోజులు అయిపోయింది, వరదలు వచ్చిపోయినాయి, మీకు డబ్బులు వచ్చినాయి అమ్మా? మీకు డబ్బులు రాలే అని కొట్టపోయినాయి, బియ్యం పోయినాయి, బట్టలు పోయినాయి, శమన్ అంతా కొట్టుకొని పోయింది. ఇప్పుడు దాకా రూపాయి రాలేదు. ఓటేసి గెలిపించిన రేవంత్ రెడ్డికి సుఖం ఉందా? 2500 ఇస్తున్నాడు, అవి కూడా రాలే. ఇప్పుడు పింఛన్ 4 ఏళ్ళు అన్నాడు, అవి కూడా రాలే. ముసలోళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా బతుకుతారు? అదే కేసీఆర్ ఇచ్చిన 2 ఏళ్ళే నడుస్తుంది. 2 ఏళ్ళు మాఫీ అన్నాడు, 2 లక్షలు మాఫీ అన్నాడు, దానికే బొక్క చేసిండు. రైతులకి పేదోడికే ఇచ్చిండు, కొట్టుకొని పోయింది. ఇప్పుడు చేను డబ్బులు రాలే, చిలక డబ్బులు రాలే, మనుషులు రాలే, బియ్యం కొట్టుకున్నాయి, అన్ని కొట్టుకొని పోయినాయి. ఊరు దాటి అక్కడ దాకా పోయినాం. అది చచ్చిన అంతేనా మా గతి? వేసిన ఓటు వేపించి గెలిచినాం. ఏమైనా సుఖం ఉందా? పాములు చేరినాయి ఇంట్లో. ఇప్పుడు దా ఇల్లు కూడా ఎండలే చూడు ఎట్లా ఉందో. వారం రోజుల్లో డబ్బులు ఇస్తా అని చెప్పారు, మరి ఇప్పుడు నెల దాటిపోయింది. ఏంటమ్మా రానప్పుడేగా చెప్పేది? రాలే. బియ్యం ఇచ్చారు 4 కేజీలు, కొంచెం కొంచెం ఇచ్చిండా? రైతు 2 లక్షలు రుణమాఫీ చేసిండు, పేదోళ్ళకి ఏమి ఇచ్చిండు సార్? ఏమైనా ఇచ్చిండా? మేము చేయబట్టే ఆయన గెలిచింది, మేము ఏపోతే ఆయన గెలిచేటోడేనా? చేసినందుకు ఆయన మాకు ఏమైనా చేయాలా? ఏం చేయకుండా అట్లా ఉంటే మా పరిస్థితి ఏంది అసలు? అమ్మ, మీ గ్రామం ఇప్పుడు ఏంది? మీ ఊర్లో ఎంతమంది ఇల్లు మునిగినాయి? అంతా కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఉపాసం ఉంటాంలే కానీ నీతోటి ఊరోళ్ళు పెద్దోళ్ళే లేరు సార్, పట్టించుకోలేరు. నెల దాకా డబ్బులు లేవు, ఏం లేవు, ఆకలితో చస్తున్నాం. మంత్రులు వాళ్ళు రాలేదా? చూడటానికి కూడా రాలేదు సార్ మాకు. నడుస్తుంది బియ్యం అంతా పోయినాయి, కూర అంతా పోయినాయి, దావులు పోయినాయి, గొడ్లు పోయినాయి, మరి గుడ్లు పోయినాయి, మేకలు పోయినాయి, అన్ని పోయినాయి. కాదమ్మా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా, ఎవ్వరూ రాలేదు. నెల రోజులు దాటిపోయిన తర్వాత కూడా మాకు నష్టం మిగిలిందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఊరంతా నష్టపోతే కూడా కనీసం నెల రోజులు దాటిన తర్వాత కూడా తమకు పరిహారం ఇవ్వలేదని తీర్థాల గ్రామ ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మంత్రి వచ్చి పలకరించింది లేదు. ఇస్తానన్న డబ్బులు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదని గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంబశివరావు టీ న్యూస్, ఖమ్మం రూరల్ మండలం నుంచి.